విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ మూవీ. అండ్ దూరదర్శని కలిపింది ఇద్దరిని. హరివాణినే కాదు, మా టీం అందరినీ కలిపింది. ఇట్స్ మోర్ దెన్ లైక్ ఉమ్మడి కుటుంబం అంటారు కదా, 90s ఉండేటట్టుగా అలాగా ఉండింది. అండ్ ప్రతి ఒక్కరు దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సురేష్ గారు, లావణ్య గారు, యూనో కిట్టాయి బాబాయ్, ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక మూవీ కూడా చేస్తున్నాం అందులో. బట్ ఆయన నాకు మామగారు అందులో, బట్ స్టిల్ నాకు బాబాయ్ అనే అలవాటు అయిపోయింది. మన సువీక్షిత్ గారు, బాలరాజు, అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ అండి. ఫ్రమ్ ద డే 1 ఇప్పటి వరకు మేమందరం ఇంత యూనిటీగా we have a lots of memories షూటింగ్లో అండ్ దాని తర్వాత కూడా ఇంత ప్రమోషన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ మేము మీ ముందుకి ఈ 15th రాబోతున్నాం. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. మళ్ళీ 90s బ్యాక్డ్రాప్కి వెళ్ళినట్టు ఉంటుంది మా మూవీ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వేసవి కాలంలో చాలా కూల్గా ఉండే మూవీ మాది. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీతికా రతన్ గారు ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ ఈ సినిమా ద్వారా మీకు యాక్టర్గా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన హ్యాండ్సమ్, ఇన్నోసెంట్లా కనిపిస్తున్నా కూడా ఇన్నోసెంట్ కానీ మన హీరో సువీక్షిత్ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు సువీక్షిత్ అండి. దూరదర్శిని అనే మూవీ ఇది ఒక మూవీ కాదండి. 2019 అక్టోబర్ 10వ తారీఖు అరుణాచలం వెళ్ళామండి. నేను నారాయణ రెడ్డి గారు అరుణాచలం వెళ్ళామండి. ఇది ఒక యథార్థ సంఘటన అండి. ఇది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తుంటాం కదండి అందరం. అక్కడికి వెళ్తే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చోట కాళ్ళ నొప్పులు వస్తుంటే ఒక చోట కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. భిక్షాటన చేసుకుంటున్న పెద్ద మనిషి కూర్చోంటే ఏదో మాటలు కలుపుతూ మా నారాయణ రెడ్డి గారు ఆయనతో కొంచెం మాటలు కలిపాడు. మాటలు కలిపితే ఆ కథనే దూరదర్శినిగా చేసాం.